మనకి చేతక ఒకసారి ఏ గుణాన్ని భావించాలి, వాత్సల్యం భావించాలి. ఆ తండ్రి ఎంతటి ప్రేమ, ఎంతటి వాడి వర్షాలు కూడా కనపడవా, ఇంత హేయమైన వస్తువే ఇలా నేను ఉంటాను అనుకోవా, ఇంత ఈ శరీరం దానికి మనమే ఆలోచించుకుంటున్న శరీరంలో స్వామి ఎంతో సంతోషంగా ఇందులో ఉన్నాడండి, ఇందులోనే కూర్చున్నాడు, ఆయన కూడా అనుకోకూడదు. కాబట్టి ఒకసారి నారాయణ భావించగానే అన్నిటిలోనూ ఉన్నాడనగానే ఒక్కసారి కళ్ళని నీళ్ళు రావాలంటే ఇక్కడికి వచ్చేసావా, ఇందులో ఉన్నావా, పురుగులో ఉన్నావా, చెట్టులో ఉన్నావా అని, అది ఒక గుణం. ఇంకా రెండవది ఏమిటి కావాలి, అన్నిటిలో ఉండడం వల్ల గుణాలు తెలియాలి. మరొకటి ఏమి తెలియాలి అంటే ఆయన కళ్యాణ గుణంలో గుణం అన్నిటివి తనవిగా కలవాడు, అన్నిటినీ తనవే, ఆయనవే ఇవన్నీ ఎవరిని కొనబడి లేవు అటువంటి. కాబట్టి ఆయన ఉంటుంది సర్వము తనదైన వాడు, సర్వమునందు తాను ఉన్నవాడు, అన్నిటికంటే ముందు ఉన్నవాడు, అన్నిటిలో ఉన్నవాడు. ఈ గుణాలు తెలిస్తే మీకు ఎవ్వరి ఎందుకు ద్వేషము కలగదు, ఎవరిని దూషించ మనసు రాదు. లోకంలో ఒకటి ఎందుకు దూషించుకుంటున్నాం, అందులో ఉన్నవాడికి పైవాడు అనుకుని ఈ నారాయణ మంత్రాన్ని ఉపదేశించిన ప్రహ్లాదుడు మరి గురువు గారు నాలుగు వారు ఆయన గర్భస్థులుగా నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఈ నారాయణ మంత్రం ఉపదేశించి ఆయన ఏమైపోయింది సిగ్గు, ఏది చూసినా నారాయణే అయిపోవడంతో వారి నాన్నగారు వచ్చి ఆయన మనం శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో మన రాజనీతి ప్రకారంగా చెప్పుకున్నాడు. చెప్పమంటే ఆయన చెప్తాడు, తండ్రి జగన్నాథే జగన్మయే పరమాత్మ గోవిందే మిత్రామిత్ర కథార్థ. మిత్రుడే మిత్రులు ఏమిటండి, మిత్రులు వేరేమో అమిత్రులు ఏమున్నారా మనకి లోకంలో. ఎందుచేత సర్వభూతాత్మకే తాత నాన్న, సర్వభూతములకు ఉంటాడు కదా ఆయన. ఇక్కడ ఏ భూతం చూసినా అందులో లేడా, ఏ వస్తువులు చూసినా అందులో ఉంటాడే. జగన్నాథే అవన్నీ వారివే కదా, జగన్మయే అంతా తానే కదా. అయినప్పుడు ఇది నాది కాదు, ఇది నాది, ఇది నాకు అనుకూలం, ఇది నాకు ప్రతికూలం ఉంటుంది, ఏమిటి లోకంలో లేదని చెప్పారు పాపం. ఇది ఎవరి వల్ల వచ్చింది, నారాయణ వల్ల వచ్చింది. ఆ మంత్రం జపం కాదు చేయవలసింది, దాని అర్థం భావన చేయాలి. చేస్తే మన లోపల రెండు తొలగాలి, ఒకటి దూషణ, రెండు ద్వేషము. ఈ రెండు తొలగాలి. ఒకటి దూషించాలనే బుద్ధి, ఒకటి ద్వేషించాలనే బుద్ధి తొలగడానికి నారాయణ శబ్దం అర్థం భావన చేస్తే కానీ వ్రతం చేయకూడదు. ఎందుకంటే మొదటి దాంట్లో నారాయణ చెప్పి, రెండో దాంట్లో ఆయన అంత కిందకి దిగి వచ్చాడు, పాలసముద్రంలో పడుతున్నాడు ఒకసారి చెప్పి, కాడు కాడు పెరగ కూడని వాడు తిరిగాడండి, అడగ కూడని వాడు అడిగాడండి, అంతా తనదే దాన్ని అడిగి కోరుచుకున్నాడండి. ఆ స్వామి ఒక్కసారి అన్నాన్ని భావించాలి, సర్వవ్యాపకత్వాన్ని భావించాలి. ఇలా కాలితో అంతా తడిమే. ఎందుకు రాత్రి తల్లి తన పక్కనే పిల్లలు కొడుకుంటుంది, మనసం మీద జారి పక్కకి పడిపోవచ్చు, పిల్లడు నిద్ర పట్టేసింది, మధ్యలో తెలియవచ్చింది. ఏం చేస్తుంది అది వెంటనే కొద్దిగా చెయ్యి వస్తుంది, ఆ పక్కన పిల్లడున్నాడు కదా వాడి దగ్గరికి లాక్కుంది. పక్కన పడుకోబడుకున్నప్పుడు తల్లి పక్కన పడుకున్న పిల్లలు ఎందుకు దగ్గరికి లాక్కోవడం, పడిపోయినాడే మని. అలాగే అంతా తనదైన నా సర్వేశ్వరుడు ఒకసారి వచ్చి ఏమో ఏదైనా అవుతుంది దారిపోయిందో ఏమిటో అని మళ్ళీ ఇలా 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 తడుముకొని మన సామాన్లు అలా చూసుకున్నాడు స్వామి. కాబట్టి అది ఆయన గొప్పదనం. తనదైన దాన్ని తానే అన్నీ అయిన వాడు తనని కాని వాటిని యాచించినట్టు యాచించి పొందాడు కదా. ఇది స్వామిత్వం అండి, ఇది స్వామిత్వం అండి. స్వామిత్వం కనిపించాలి, సత్యం కనిపించాలి, వరసయం కనిపించాలి, వాత్సల్యం కనిపించాలి, ఒక్కసారి ఆశించాలి. అది చెప్పాలి మనకి. దానికోసం పాపం పశువుల్లో వామను ప్రార్థించింది. ఓం ఉత్తమని పేరు పాడి, అయితే ఉత్తముని పాడలేదు, ఉత్తముడి పేరు పాడింది. ఇప్పుడు పేరు పాడలేదు అంటే నామ సంకీర్తనం చేసింది. ఏం భగవంతుడి సంకీర్తనం చేసి అనకూడదు, భగవంతుడికి వెలుగుతాడండి. నామం నోట్లో ఉంటుంది. ఒకసారి నారాయణ అనగలం కానీ నారాయణ రెడ్డి అంటే చూపించగలమా, చూపించగలం. కాబట్టి నామం ఎలాంటిది అంటే ఇది బంగారం నగరాన్ని, భగవంతుడు బంగారం ముద్దలాంటి ఉంటాడు. ఒక ఆవిడ పాపం కిలో బంగారం ఉంది, పెట్టిలో ఉంటుంది, రాటలో ఉంటుంది. అక్కడ పేరంటానికి వచ్చింది, నెలలో నాలుగుతో వచ్చింది. పెద్ద కోటీశ్వరుడు అడిగిన బంగారం మీద ఉంది, మనం ఉందండి ఉందండి కనుక మళ్ళీ పడుతుంది లేదు. మరి ఈవిడలో ఉన్నది ఎందుకులాగే కానీ మనం చక్కగా మళ్ళీ భారతదేశం ఎందుకు దాకుంటూ వచ్చేసింది. ఈవిడ ఏమిటి, ఈవిడికి నగ ఉంది, నగేది నామం, బంగారం మొత్తేది భగవాన్. కాబట్టి ఏది మనం పాడాలి, భగవాన్ పేరుని పాడండి. ఇందుచేత ఆయన దూరంగా ఉన్నా ఇది దగ్గరగా ఉండి మనం కాపాడుతుంది. ఎలా ద్రౌపది ఎక్కడుంది, కౌరవ సభలో ఏం చేసింది, గోవిందా అని ప్రార్థించింది. వెంటనే చక్కర బట్టలు వచ్చేసింది. కృష్ణుడు వచ్చాడా, ద్వారంలో ఆయన కూర్చున్నాడు, బట్టలు వచ్చేసింది. ఏమి ఇచ్చారు, కృష్ణుడు ఇచ్చాడా, కృష్ణుడు నామం ఇచ్చిందా, నామం ఇచ్చింది. కాబట్టి దేనికి కీర్తించాలి, నామాన్ని. ఉత్తమం పేర్పాడి
ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు. వాళ్ళు ఏమని చేస్తారు అనమాట, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మధవాయ స్వాహ, నామం చెప్పండి జరిగి రాదండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః కర్మ చేస్తున్నాం. కర్మ చేస్తూ ముందే రాదు ప్రమాడు భగవన్నామం అంటేనే కానీ కర్మ పూర్తి కాదు. జ్ఞానం కలవాలి ఏం చేయాలి, ఈ జ్ఞానం ఉపాసన చేసేవాడు ఓం అని. ఓం అంటే ఎవరు, ఓం అని నా పేరు అన్నాడు స్వామి. ఓం తత్ సత్ ఇది బ్రహ్మాస్త్రి విధస్కృత. ఓం అన్నది నా పేరే, తత్ అన్నది నా పేరే, సత్ అన్నది నా పేరే అంటాడు. ఓం ఆయన పేరు. ఆయన పేరు చెప్పగానే జ్ఞానం వస్తుందా రాదు. కొన్ని భక్తి అంటే అలాగే ఆయన పేరు చెప్పగలదు. కాబట్టి జ్ఞానులకి, కర్మనిష్ఠులకి, భగవద్భక్తులకి లేదండి మేము వాడే ఉపాయం మరీ తప్పదు వస్తామని నువ్వే అంటారు. కాబట్టి ఎవరికైనా భగవంతుని ద్వేషించిన వాళ్ళకు వాళ్ళకి ఇంకా కొంచెం శిశుపాలు ఏమించాడు కోపం. భగవంతుడే పడదైంది. కృష్ణుడు దొంగ, కృష్ణుడు రంగు, కృష్ణుడు కృష్ణుడు అట్లా కృష్ణుడు ఎన్ని మాట్లాడారో అన్ని మాటలు కృష్ణుడు అంటారు. కాబట్టి తిట్టాలన్నా అక్కడ పేరు భగవన్నామం లేనిదే ద్వేషం రాదు, కుదరదు. భగవన్నామం లేనిదే కర్మ కుదరదు, భగవన్నామం లేనిదే జ్ఞానం కుదరదు, భగవన్నామం లేనిదే భక్తి కుదరదు, భగవన్నామం లేనిదే శరణాగతి కుదరదు. ఏం చేసినా పేరే ఉండాలి. ఇదే పేరు తప్పదు. నేను మా అమ్మాయి దృష్టాంతం చెప్తాను. భగవంతుడిని ద్వేషించిన వాళ్ళు భగవంతుడు ఎందుకంటే అంటే ఇప్పుడు అమ్మ మీద పడగొట్టి అమ్మ అంటే చాలా కోపం. వాడు అమ్మ చంపి అది కత్తి కొడుకుపోయింది. ఆమె స్కూల్లో వస్తున్నాడు, అమ్మ అంత దూరంలో ఉంది. వాడు ఆవేశంలో ఉండేది రాయి కనుకోబెట్టాడు. ఏమంటాడు, అమ్మ అంటాడా నాన్న అంటాడా, పడిపోగానే అమ్మ అనే అంటాడు. ఒరే అమ్మని చంపడానికి పెడుతూ అమ్మ అంటారా అంటామా? కాబట్టి అమ్మ అనక తప్పదు. ఎవరి వేషం ఉన్న వారికి అమ్మ అనక తప్పదు, భయం ఉన్న వారికి అమ్మ అనక తప్పదు. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని అందరూ కీర్తించాలి, అన్ని పనుల్లో కీర్తించాలి. ఇంకా ఉత్తమం పేర్పాడి నాంగళ్ మాము నంపావైపు మన వర్గానికి చాతి మీరు విషగా పెట్టుకోండి. అయ్యా ధనుసు చేస్తున్నాం, ధనుర్మాసవతం చేస్తున్నాం అని చేస్తున్నామండి. చూస్తున్నామో లేదో ప్రమాణం చేయండి. మనం అందరం చేస్తున్నామని సిద్ధాంతం. అయితే అలా మనం అనుకుని ఉంటే పేరుకి చేసిన ఎవరు చేస్తాడు స్వామి? పంట ఎలాంటి పంట పండిస్తాడు? ఈతి బాధలు లేని పంట. పంటలు పండగానే సరిగా సమంగా ఇంటికి చేరేసరికి పెద్ద కష్టం. ఎందుచేత 6 రకముల ఈతి బాధలు ఉంటాయి. 6 రకముల బాధలు తొలగాలి. అతివృష్టి, అనావృష్టి, మూషకా, శరభా, సుఖా, అతి క్రూరాశ్చ రాజాన. ఇవి 6 బాధలు మనకి పండాలి. ఏమిటి తెగుళ్ళు కావు. అంటే వాడు అతివృష్టి, పెద్ద వర్షం పడి పంట పోతుంది, సిద్ధంగా ఉంటుంది కోతకి. అప్పుడు వెంటనే వర్షం పడి పాలు చేసేస్తుంది. కొంతకు మొదట వేయగానే కాస్త పొట్టల్లోకి వచ్చి పాలు పెట్టేసరి కదా అనావృష్టి. మూషకా ఎలకలు, శరభా మిడతలు, శుకా చిలకలు. ఇవి కాదు ఇన్ని ఇంటికి చేరిన అతి క్రూరాశ్చ రాజాన. గ్యాస్ లాపక్కడికి కుదరండి. ఇన్ని సైన్యం ఇన్ని దాన్ని కొట్టుకుంటాం పోయి. కాబట్టి 6 రకాల ఇంటి బాధలు ఉన్నాయి మనకి. ఈ 6 రకాల ఇంటి బాధలు పంటలు ఉంటాయి. అవి మా వ్రతం చేయండి, చేశామనండి, చెయ్యక్కలేదు. అయ్యా మేము ధర్మాన్ని చూస్తున్నామంటే మన దగ్గర రావుట దీని మనకి ఎప్పుడైనా నాడెల్లాం మనం వ్రతం చేస్తే ఎలా చేయాలి? వ్రతం జ్ఞాపకుడుగా నేను చేస్తున్నాను కాకుండా నా కొరకు అనుకుండా భగవంతుని ఆజ్ఞ చేయాలి. భగవంతు దైర్యంగా చేస్తున్నామని కానీ మనం వ్రతాన్ని చేస్తే లోకంలో ఎక్కడ ఇంటి బాధలు పడవచ్చు. తింగళ్ళు అంతేనా? నెలకి 3 వారాలు పడతాయి. 3 వారాలు పడితే 9 రోజులకు ఒక వర్షం పడాలి. 9 ఒక వర్షం, 9 ఒక వర్షం, 9 ఒక వర్షం. ఇవి ఎలా పడతాయి? మనకి శాస్త్రాల్లో చెప్తారు సూత్రుల్లో. అయ్యా ఈ 3 కారణాల వరకు వర్షాలు పడతాయి అంటున్నారు. రాజు ధార్మికుడైతే ఒక వర్షం, బ్రాహ్మణుడు లోకశ్రేయస్సుకి తను నేర్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి తన వేదాధ్యయనం చేసేవాడు శ్రోత్రియుడైతే ఒక వర్షం, ఉత్తమురాలైన ఇళ్లలో ఉంటే ఒక వర్షం. 3 వర్షాలకు ఇంకో కారణం. రాజు, శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు, ఉత్తమురాలైన ఇల్లాలు. వీళ్ళు 3 చెడిపోతే 3 వర్షాలు పోతాయి. కాబట్టి ఇవన్నీ మనం కార్యక్రమానికి కాబట్టి 3 చెడిపోయినాయి. రాజు చెడిపోయినాడు, మనం చెడిపోయాం, మనం బ్రాహ్మణులు చెడిపోయినాం. అందుచేత ఈ 3 బాగుండాలి. అందుచేత 3 వర్షాలు తింగడు మాడిపోయి పోంగు పెరిగాయి. ఎలా పెరిగాయి? ఆ త్రివిక్రముడు పెరిగాడు కదండి. ఆ త్రివిక్రముడు చూసిన చూపుతో చూడండి ఒకసారి మీదకి రా చూడాలి. ఇలా పైపడిపోతున్నాయి చేలు. అయినా పైకెళ్ళింది ఆయన పాదం, ఈ చేలు పైపడిపోతున్నాయి. ఎంతేస్తే పెద్ద చేలు, శనగలు, ఎర్రధాన్యం. ఆ వాటి మధ్యలో చేపలు
నీరు నిండుగా ఉన్నది చేరు. అటువంటి చేరు ఉన్నాయి అర్థం. ఈ చేపలు తుళ్ళుగా అనగానే కనిపించారు. అవాళ చూసాడు. అవాళ చూసిన నాన్నగారు తల్లి ఆయన మామూలు త్రివిక్రముడే గెంతిన నాడు పైకి పొడిచిన నాడు చూసింది. అవాళ దేవతలందరూ పొంగిపోయి గెంతుతున్నారు. ఇవాళ చేపలు గెంతుతున్నాయి. అక్కడ దేవతలు గెంతుతున్నారు, ఇక్కడ చేపలు గెంతుతున్నాయి. అది చూస్తే త్రివిక్రముడు కనిపిస్తున్నాడు. ఈ చేపల్లో బర మధ్యలో కలువ పువ్వులు, ఆ కలువ పువ్వుల లోపల తుమ్మెదలు, ఆ తుమ్మెదలు ఉదాహరణతో పడి కలహింపులో దింజుని ఉంటుంది. అవి లోపల ఉన్నాయి. అవి హాయిగా పడుతున్నాయి. రాజకుమారుడు రాజభవనముడు తుగుడీయుడు కొడుకుని హాయిగా నిద్రపోయినట్టు ఇలా గాలి ఊపుతోంది. ఆ కలవ పువ్వు, కలవ పువ్వులో పడుకున్నారు దంపతులు, భార్యాభర్తలు ఇద్దరు. నిధనము ఆ ప్రాణం అంటే తుమ్మెదల యొక్క గంట నిద్రపోతున్నాయి. అది సన్నివేశం. కలువలు తినగాలి అంటే చరలో బాగా సమృద్ధిగా జలం ఉంటారు. ఇవన్నీ సూచిస్తున్నారు. ఇప్పుడు దీనిలో మనకి రహస్యమైన అర్థం రావాలి. ఇదంతా కావ్యం, వీటి కథ. పంట బాగుంటుంది తెలిసిపోయింది. ఇప్పుడు ఈ పంట ఇక్కడ పండాలి, ఇక్కడ కూడా పండాలి. ఈ పంట బయట పండాలి, లోపల పండాలి. దీనికి పేరేంటి మన శరీరాన్ని భగవద్గీతలో క్షేత్రం ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. పొలానికి పేరు క్షేత్రం, మన శరీరానికి పేరు క్షేత్రం. ఏమిటి చేస్తారు క్షేత్రంలో? క్షి అంటే నశించకుండా, త్ర అంటే కాపాడుతుంది కనుక దాని పేరు క్షేత్రం అని పెట్టారు. ఓ విత్తనం తీసుకొచ్చి ఇంట్లో మీరు పైకి పెడితే పడుతుంది, 2 రోజులకి పుచ్చిపోతుంది, పైకి రాదు. అదే కానీ భూమిలో పడితే ఏమో ఉంది, విత్తనం చెడదు, దాని నుంచి ఒక గింజ 1000 గింజలుగా వస్తుంది. కాబట్టి ఇది రక్షిస్తుంది. కాబట్టి దాని పేరు క్షేత్రం. ఇప్పుడు మన శరీరానికి ఏం పేరు? క్షేత్రం. దీనిలో ఏ విత్తనం పెట్టాడు భగవంతుడు? ఎవరి కుష్యుడు ఇక్కడ? భగవానుడు. ఆ భగవానుడు ఏం చేశాడు? దీనిలో ఒక బీజాన్ని వేశాడు. ఎవరా బీజము? ఆత్మ. ఆత్మ అనే బీజాన్ని అహం బీజప్రద పిత భగవద్గీతలో చెప్పాడు కదంతా. నేను బీజము వేసి నాటేటటువంటి తండ్రిని నేను. మీ తండ్రి తండ్రి కాదు, నేను తండ్రిని. మీ తండ్రి ఒకనాడు చచ్చిపోయే తండ్రి, నేను ఎప్పుడు ఉండే తండ్రిని. సహస్రనామంలోకి వస్తుంది. అవ్యయ పిత, అవ్యయ నాశం లేని తండ్రిని. వీళ్ళందరూ పోయే తండ్రులు, బట్ నేను ఎప్పుడు ఉండే తండ్రి. అటువంటి తండ్రి ఆయన ఏం చేశాడు? ఒక పొలం సంపాదించాడు. ఇది మన శరీరం అనే పొలాన్ని. ఈ శరీరంలో ఆత్మ అనేటువంటి సస్యాలను విత్తనాలను వేశాడు. వేసి ఏం చేస్తున్నాడు? మీద నుంచి ఇందాక చెప్పినటువంటి మళ్ళీ పంట ఒకసారి చూడండి. పంటకి ఏముండే ఈతి బాధలు ఉండకూడదు. మొదటి మనకి ఈతి బాధ ఉండకూడదు. అక్కడ ఆ ఈతి బాధలు, ఇక్కడ ఆ ఈతి బాధలు. ఏమిటి ఆ ఈతి బాధలు? ఆత్మ మొట్టమొదటి శరీరంలోకి రాగానే వాడిని కలిసిపోయి దీంతో కలిసిపోతుంది. శరీరంతో కలిసిపోయి ఏమంటే మొట్టమొదట నేను దేన్ని దీన్ని అంటే నేను అంటుంది. నేనంటే కులాచారుడు, నేనంటే ఎర్రగా ఉన్నాడు, నేనంటే లవ్గా ఉన్నాడు. నేను లవ్గా ఉండదు, నేను ఎర్రగా ఉండదు, నేను పేరు లేదు, నేను జాతి లేదు, నేను రంగు లేదు. కానీ అన్నీ చెప్తాం. నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడిని, నేను శుద్ధుడు, నేను లేదురా. నేను లేదంటే ఒప్పుకుంటా ఉన్నది స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీనితో నేను ఒకటైపోయి దేహమే నేను అనుకుంటాను. నేనంటే లోపల ఉన్నది, ఈ పెరిగినది తరిగినది లావుగా ఉన్నది పైకి. కానీ పైదాన్ని లోపల దానికి కూడా పేరేమిటారు? దేహాత్మాభిమానము అంటారు. దేహమే నేను అనుకుంటా. ఇది ఒక ఇతిబాధం. మొట్టమొదటి ఆత్మ లోపల పెట్టినటువంటి ఆత్మ పెరగకుండా, పంట ఇద్దరం పెరగకుండా చేసేది, పంటని పాడు చేసేది ఇది మొట్టమొదటి అతివృష్టి. ఇది అతివృష్టి లాంటి దోషం. ఇది మన శుభ్రంగా నాశనం చేసేస్తుంది. దీనికి పోవడానికి ఏం చేయాలి? వెంటనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొంది, అష్టాక్షరి మంత్రంలో ఉండే ఓం అనే ఒక అక్షరంలో ము అనే అక్షరం యొక్క అర్థం తెలుసుకోమన్నది భగవద్గీత. ము అంటే జ్ఞానము కలవాడం నేను, జ్ఞానం లేనిది ఇది. ఇది నేను ఎలా అవుతాను? ఆలోచించుకో ఒక్కసారి. దీనికి తెలియదుగా లేదు. ఎప్పుడైనా నువ్వు లేచి పడుకో, తెలుస్తుంది ఏమవుతుందో. దీనికి ఏమీ తెలియదు. కాల్ చేసినా తెలియదు, పూర్తి చేసినా తెలియదు, పాలు చేసినా తెలియదు. అయితే నేను లేనప్పుడు, ఉన్నప్పుడు దీనికి అన్నీ తెలుస్తాయి. అంటే నేను జ్ఞానం గలవాడను, ఇది జ్ఞానం లేనిది. నేను క్షేత్రజ్ఞుడను, ఇది క్షేత్రము. ఇది గుర్తించు. ఎక్కడ ఉంది? మూలో, ఓములో. ఇది కానీ తెలిస్తే ఒకటి పోయింది, ఒక ఇది బాగా పోయింది. రెండవది వెంటనే ఏమిటొస్తుంది? స్వాతంత్ర్యం. నేను స్వాతంత్ర్యం వెంటనే నేను కానీ నేను ఇండిపెండెంట్. నేనే అన్ని చేసేవాడిని, నేనే ఇచ్చేవాడిని, అన్ని నేనే అంటాడు. నేను లోపల ఉన్నాడని గుర్తున్నాడు. లోపల
ఇది ఏం చేయాలి స్వాతంత్రం రాగానే ఒకసారి ఆ ఓంలో ఆ ఉంది కదా ఆ తెలుసుకో. ఆ తెలుసుకుంటే ఏమి తెలుస్తుంది? వాడు సర్వజగత్తుకి కారణమైన వాడు ఆయన. మా నాన్న లేకుండా నేను పుట్టాను అంటే ఏమైనా అర్థం ఉందా? అలాగే ఆ లేకుండా నేను ఉంటానా? కాబట్టి ఆ తెలుసుకుంటే ఆయన దేశాలు పుట్టించాడు, నేను పుట్టాను. వెంటనే నేను స్వతంత్రుడిని కాను తెలిసిపోతుంది. ఇంక తర్వాత ఏమొస్తుంది? వెంటనే ఇతర ఉన్నాను కానీ దాని దయ్యంది కానీ బతుకుతున్నాను కానీ అది ఏమైపోతుంది? ఎవరికో ఒకటి సరైపడైపోతాం. వీడు వాడు వీడు వీడు ఇద్దరు మంది వాడి కోసం మనం వీడి కోసం నేను ఇలాగా అవతల దేవతలు కొనుక్కొని ఇతర మనుష్యుల దాకా ఒకరి కొరకు నేను ఉపయోగపడ్డాను. వీడికి నేను సర్వెంట్, వీడికి నేను సర్వెంట్ కాదు. ఎవరిలో ఉన్నా ఎవరికి సర్వీస్ చేసినా వాడిలో ఉన్న పరమాత్మకే సర్వెంట్. కాబట్టి వాడు అనుకోకూడదు. వీడు చేస్తున్నవాడు కూడా చేస్తున్నాం సర్వేశ్వరుడు వాడే తండ్రిగా వచ్చాడు. పిత, మాత, భ్రాత, నివాస, శరణం, సుహృతు, గతి, నారాయణ అన్నీ ఆయన అనే భావాన్ని కలిగితే ఏమవుతుంది? ఎవరికి నువ్వు ఉపయోగపడడానికి వచ్చావు ఇందులో ఉన్నావు వారికి. నేను ఎవరి కొరకు వినియోగపడడానికి వచ్చిన వాడిని కాను. మూడవ తెలియాలి. ఇది మూడవ ఇంటి బాధ. ఇంకా తర్వాత అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వండి. నేను సెల్ఫ్ మ్యాన్ ఏదో సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఏదో అనుకుంటాను. అంటే తనంతో తానే తయారైనట్ట. నేను పిచ్చాడు ఎంఏడిఏ వారికి వాడు మరొకడు. కాబట్టి తన పిచ్చివాడు వాడు అర్థం తెలియదు. తను తాను తయారవుతాడా? నువ్వు ఎప్పుడు తయారవు కనుక లేవన్నా నేను రక్షించుకోగలను అంటాడు. ఎప్పుడూ నువ్వు రక్షించుకోలేవు. నీ రక్షణ వాడి ఇల్లు ఆధారపడి ఉన్నది. కాబట్టి నీకు వెంటనే నాలుగవ ఇంటి బాధ వచ్చింది. నన్ను నేను రక్షించుకోవాల్సింది. అది త్వరగా దానికి ఏమి చేయాలి? నా రక్షణ నాది కాదు, రక్షించే సాధన నా దగ్గర లేదు, వాడే నా సాధన తెలుసుకోవాలి. ఇప్పుడు ఐదో ఇంటి బాధ ఏమిటొస్తుంది నీకు? ఒక్కసారి వీళ్ళందరూ ఇంకా మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా ఆవిడికి ఏంటి ఇవన్నీ మాటలన్నీ 100 సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ మీ అబ్బాయి ఎవరండి? వీడే కాడు. ఎందుకంటే వాళ్ళని కూడా వెళ్ళిపోతే ఇవి మా అబ్బాయి కాదు. ఎవడు ఎంతకాలం వీడు అబ్బాయి వాడు వీళ్ళు అంతకాలం. ఇప్పుడు ఎవడి అబ్బాయి వాడే. ఇది మనం గుర్తించలేదు. దానికి ఏమిటే నారాయణ నారాయణ తెలుసుకుంటే దీనిలో ఉన్నాడా కదా? కొడుకు, భార్యలో, పిల్లల్లో, సేవకుల్లో అందరిలో ఉండడానికి ఎవరిని కొడుకు, ఎవరిని సర్వెంట్? నారాయణ. వాడికి తెలిస్తే ఎవరు నీకు? ఐదవ ఇంటి బాధ కూర్చున్నా. అంటే ఆరవ ఇంటి బాధ ఈ ఆత్మ అనే సస్యం పెరగకుండా చేస్తున్న ఈ వాడుట. ఆరవది ఏంటి? తినాలి, వినాలి, చూడాలి. ఇవన్నీ ఇది ఎవరికి బతకలేనండి. ఏమిటో ఇది తినకపోతే ఏదో స్వీట్ తినాలి. ఇవాళ ఫస్ట్ షో చూసియాలి, చూడకపోతే బతకలేను. ఇవాళ వెంటనే తినాలి, లేకపోతే బతకలేను. ఏమిటి పిల్లలు ఏదైనా సాధనం అనిపిస్తుంది మనకి. దీని పేరు ఏమంటారు? విషయ చాపల్యం అంటారు. ఈ విషయ చాపల్యం ఆరవ ఇంటి బాధ. ఇది ఎలాంటిది? అతి క్రూరాశ్చరాజాన ఆరవ ఇంటి బాధ అక్కడ. ఇది ఎలాంటి